మండే అగ్నిల్లిరా దేవా, అన్ని భాషలతో అభిషేకించు, ఎగసే కాలెల్లి నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఏము కలలోయలోన గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించేదా. ఏము కలలోయలోన గొప్ప సైన్యమునే చూడగా, నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవచించేదా. మండే అగ్నిల్లిరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నిల్లిరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా, ఆహాబు భయపడిన అతి వర్షము కుమ్మరించుమా. కార్మెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా, ఆహాబు భయపడిన అతి వర్షము కుమ్మరించుమా. మండే అగ్నిల్లిరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అగ్నిల్లిరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంతా ఆశపడిందో అడుగు పరిశుద్ధాత్మడా, నన్ను రెండయ్యా, నన్ను తాకండయ్యా, విడుదల దయచేయండియ్యా. మారుతుందయ్యా, నా జీవితం మారుతుందయ్యా, నా దుఃఖం పోతుందయ్యా, నా రోగం తొలగిపోతాయా అని మనసారా దగ్గర రాబోతున్నాను. అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. సీనాయి పర్వతమందు అతి పదవలె నిన్ను చూడగా, ఇశ్రాయేలు దైవమా, నాతో కూడా ఉన్నవాడా. సీనాయి పర్వతమందు అతి పదవలె నిన్ను చూడగా, నాతో కూడా ఉన్నవాడా. మండే అగ్నిల్లిరా దేవా, అన్య భాషలతో అభిషేకించు, ఎగిసే గాలల్లే
విడుదల 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 ముందుగా విడుదల, ప్రతి బిడ్డకు విడుదల, అందరూ విడుదల. ఫైర్ పోనీ ఏం ప్రాబ్లం, 10 గట్టిగా భాషలు మాట్లాడు, గట్టిగా భాషలు మాట్లాడు. అభిషేక్ కుమార్ ఏమి గమ్ములు ఉన్నారు, మీరు బలంగా మాట్లాడండి. అభిషేక్ ఏం టైం పోతుంది. రీబా కబా 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 రిబీ కబా 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 వాడు పడుతుంది. దేవుడు మేము తాగుతున్నాడు తాగుతున్నాడు తాగుతున్నాడు. జీవితంలో గొప్ప బ్రేక్ దాడుతుండగానే నీ జీవితంలో బంధకాలు కట్లు తెగబోతున్నాయి. అమ్మని ముందు చెప్తాడు నీకున్న బలహీనతలన్నీ పోతాయన్నాడు. పోతాయి, విడుదల నీకు విడుదల కలిగిస్తాడు. బలహీనతలన్నీ తీర్చిపోతున్నాడు. ప్రార్థన చేయండి, మీకు ఏమేమి కావాలో ప్రార్థన చేయండి. దేవుడు మాట్లాడతారు. దేవా నాతో మాట్లాడండి, అడగండి, మాట్లాడండి, అడగండి. దేవుడు మాట్లాడతాడు. చూడండి, బలిష్ఠుడిని దూరంగా దిగి వచ్చిన దేవుడు మీ సమస్యని గురించి మాట్లాడి విడుదల ఇస్తాడు. ఏం ప్రాబ్లం ఉందో దేవునికి మాత్రం చెప్పండి. నీతో ఉన్నాడంటాడు ఆయన. నీ మొర ఆలకించిన నువ్వు ఏదడితే ఇస్తానంటాడు ఆయన. బలమైన దర్శన వరానికి ఇవ్వబోతున్నాడు ఆయన. బ్రదర్ రికా రబష బాబా వైట్ షర్ట్ వేసుకున్నాడు. బ్రదర్ రికా రబష వైట్ షర్ట్ ఆయన రికా రబష అవతల
చివరిలో మాట్లాడు అశోక్ అయ్య గారు అయ్యారు మీకు కాదు వైశ్య అశోక్ అయ్య ఇటు నుంచి అండి అక్కడ నుంచి ఎదరకరండి అటు బ్రదర్ చెప్తున్నాడు నీ పరిచయం ఉన్నసారి నిలబడిపోతుంది అంటున్నాడు నీ పరిచయం ఉన్నసారి నిలబడిపోతుంది నీ పరిచయం అభివృద్ధి పడబోతుంది నీకు చెప్తాడు నీలో నా థైరాయిడ్ అని యేసు నామములో ఆమేన్ 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 పవర్ ఆఫ్ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ ఇక్కడ ప్రార్థన ప్రతి ఒక్కరు చేసి దేవుడు పంపించబోతున్నారు. అద్భుతం జరిగింది. అందరూ ఉండండి, అందరూ ఆసక్తితో ఉండండి. ప్రతి విషయాన్ని గురించి దేవుడు మాట్లాడతాడు. అందరూ ఉండి విడుదల పొందుకొని పోవాలి. ఓకేనా? ఎవరు కూడా ఏమి అవ్వద్దు. దయచేసి ఆఖరి ప్రార్థన చేసుకొని ముగింపు ప్రార్థన చేసుకొని రీడింగ్ ఇచ్చుకొని మనం జరమయ్య గారికి ఏంటి లాస్ట్ జరమయ్య గారికి జరమయ్య గారు అయ్యగారు, రాజు అయ్యగారు, అశోక్ అయ్యగారు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి అయ్యగారు వాళ్ళు వెళ్తున్నారు. దేవుని మహాకృపను బట్టి మరలా వస్తారు. దేవునికి వందనాలు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఒక రెండవ రోజున కూడా దేవునికి మరి అంతగా దేవుడు అద్భుతకరంగా మరి ఇక్కడ జరిగించాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె నా సాక్ష్యం చెప్పాలంటే చాలా ఉంది, కానీ టైం లేదు కనుక మరి నేను చెప్పలేకపోతున్నాను. సీఎన్ సంఘంలోకి వచ్చాక నేను నిజంగా చాలా దీవించబడ్డాను. నేను చాలా అంటే చాలా ఏమంటారు, ఆయన అభిషేకం చేత నింపబడి ఆయన కొరకు బ్రతకడానికి ఆశ తృష్ణ నాలో యేసయ్య కలిగించాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ. కాబట్టి దేవుడు పెట్టమన్నాడు కాబట్టి నేను పెట్టాను. మన అందరికీ కూడా నిజంగా ఇది ఒక పండగ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన యొక్క దుఃఖ దినములు యేసయ్య సమాప్తం చేయబోతున్నాడు. ఆమేన్. మరి చివరిగా మీ అందరి కోసం కూడా మరి అయ్యగారులు ప్రార్థన చేస్తారు. మరి ఇంతవరకు కూడా మరి అయ్యగారులు అయితే నాకు నిజంగా చాలా సపోర్ట్ చేశారు. రాజు అయ్యగారు అయితే చాలా అంటే పర్మిషన్ విషయంలో కానీ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు రాజు అయ్యగారు. అదేవిధంగా ఈ కాలనీ పెద్దలు అయ్యగారు వాళ్ళు కూడా ఉన్నారు. మరి అయ్యగారులు కూడా నాకు చాలా సపోర్ట్ చేసి ఇంతవరకు కూడా నడిపించిన మరి
నాకు తోడుగా ఉండి కూడా నడిపించిన విధానాన్ని బట్టి వాళ్ళు నిజంగా దేవాది దేవుడు దీవించును గాక. వారికి కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ కూడా మరి వచ్చినందుకు మా యొక్క మాటను మన్నించి మీటింగ్స్కి వచ్చినందుకు మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వచ్చిన ప్రతి బిడ్డని కూడా యేసయ్య దీవించబోతున్నాడు. అది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ప్రార్థన చేయించుకోండి ఖచ్చితంగా. కాబట్టి దేవుని యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉంటాయి. ఆమేన్. ఈ సమయంలో మరి చివరి ప్రార్థన మనం చేసుకుందాం. మన మధ్యలో చెరమయ్య గారు మరి చివరి ప్రార్థన చేస్తారు. అందరం కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, దయగల నాయన, శక్తిమంతుడా, కృపగలవాడా, కనికరం గలవాడా, అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడా, మమ్మల్ని దర్శించేవాడా, మమ్మల్ని దర్శించడానికి నాయన అయా దిగి వచ్చిన గొప్ప తండ్రి, నీకు స్తుతులు నాయన, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. దేవానికి స్తుతులు నాయన, స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన, కృపగల దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము నాయన. అయా వాక్యం ద్వారా మాట్లాడిన దేవుడవు నాయన, నాయనానికి స్తుతులు స్తోత్రములు తెలుసుకున్నాం ప్రభా. అయా నీ పాదాల చెంతకు మేము వస్తున్నాం ప్రభా. అంత్యదినములలో ప్రభు ఏం జరగబోతుందో మాకు తెలియజేస్తారు నాయన. రాబోయే ఉగ్రత నుంచి మమ్మల్ని మా కుటుంబాలను తప్పించండి తండ్రి, స్తోత్రాలు. సీయోను సంఘంలో మేము ఉండడానికి కృప దయచేయండి తండ్రి, వందనాలు. ప్రతి కీడు నుంచి విడుదల దయచేయండి నాయన, ప్రతి వేదన నుంచి విడుదల దయచేయండి నాయన. రాబోయే ఉగ్రత నుంచి నాయన నీ నామమును మమ్మల్ని తప్పించండి, మా కుటుంబాన్ని తప్పించండి, మా సంఘాన్ని తప్పించండి నాయన. స్తుతులు స్తోత్రాలు. అయా లోకమంతటి మీదకి రాబోయే శ్రమకాలంలో నాయనా నేను తప్పించేదని సెలవిచ్చిన గొప్ప తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా మీరు సహాయం చేయమని నాయన ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన ప్రభా ఎంతో చక్కగా రెండవ రోజు అరేంజ్మెంట్ చేసిన విధానం బట్టి నీకు వందనాలు. అయ్యా ఇస్తారమ్మని దీవించి ఆశీర్వదించండి నాయన. ఇంకా నూరంతర ప్రతిఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే స్తుతులు స్తోత్రములు నాయన, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నోహాయి గారిని వాడుకున్న విధానం బట్టి వందనాలు నాయన. దాసాయి గారిని వాడుకున్న విధానం బట్టి వందనాలు. నిన్న లాజరు సాయి గారిని వాడుకున్న విధానం బట్టి వందనాలు. మా మధ్యలో ఉన్న యవనస్తులను ప్రభా, జోసఫ్ను తండ్రి నాయన ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి సేవకుని వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా దర్శించండి, అభిషేకించండి, అద్భుత కార్యాలు జరిగించండి వారి ద్వారా నీకు స్తోత్రము నాయన. రాబోయే ముందుగా తెలియజేసి అనేకులను నాయన ప్రభా సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ యేసు శక్తి గల నామములో నజరేయుడైన యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన మనకును, సీయోను సంఘానికి, ఎస్తర్ అమ్మగారికి, వచ్చిన ప్రతి ఒక్కరికి సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 ఏడుసారి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. 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 యేసయ్య వందనాలు చెప్పండి. థ్యాంక్ యూ యేసయ్య, మా కొరకు దిగి వచ్చినావయ్యా బలిష్ఠుడైన దేవుడా, నీకే మహిమ. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు ఉండి ప్రార్థన చేసుకోండి, ఏం పని లేదు. మా ప్రతి ఒక్కరు ఉండండి, మీకు మీ జీవితాలు దేవుడు గొప్ప కార్యం చేస్తారు. అక్కడే ఉండండి, ఎవరు వెళ్ళొద్దు. అమ్మగారు దేవుడు మాట్లాడతాడు, వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ మీ కొరకు ప్రార్థన చేస్తారు. దేవుడు ఏం మాట్లాడుతున్నా వినిపోండి. అమ్మ వరుసలో మమ్మీ రాకపోతే ఏసునామములో తండ్రి ప్రార్థన ఓ రబా బాబా తండ్రి కలుగురి ప్రార్థన చేస్తున్నాం. ఏసునామములో మీ నామం మహిమపరచబడునుగా. ఓ రబా ఏసు రక్తం ఏసునామములో టచ్ పరిశుద్ధాత్మ పొందుదము. బాధలన్నీ పోవాలంటే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం అడుగు. ఏసయ్యని అడుగు. రీబా కబా అభిషేకం ఈ బాధలంతా దేవుడు అన్ని తీసివేస్తున్నాడు. అభిషేకం ద్వారా నూతన సంతోషం పొందుకుంటున్నావు, నూతన ఆనందం పొందుకుంటున్నావు.
దేవుడు దిగి వచ్చిన పరిచయలను ఈ రోజు పొందుకుంటున్న అభిషేకం ఇది మేము ఇవ్వలేదు, దేవుడు ఇస్తున్నాడు. యేసయ్య బలిష్ఠుడైన దూరంగా దిగిన అగ్ని నీ మీద దిగుతుంది, ఆయన అగ్ని నీ మీద దిగుతుంది. పొందుగా బలంగా పొందు. పొందుకో, నీ బాధ నీ కష్టమంతా వెళ్ళిపోతుంది. ఈ రోజు నీ ఇంటికి యేసయ్యని వచ్చిన ఆలోచన తీసే దేవునికి సమాధానం ఇస్తా అంటున్నాడు. ధైర్యంగా నిలబడు, నీ దేవుడు నీతో ఉన్నాడు, రూఢి చెప్పబోతుంది. సాక్ష్యం చెప్పబోతున్నావు ఈ సంఘంలో, ఈ స్థిరం సంఘం సాక్ష్యం చెప్పబోతున్నావు. అగ్ని పొందుకో పెంచబడును కాక నీకు సమాధానం కలుగును కాక జీవన సంఘ అభిషేక ముద్ర వేయబడును కాక యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అగ్ని బలముగా నిలబడాలి. బలమైన అభిషేకం ద్వారా దేవుడు దర్శిస్తున్నాడు. ఎవరి కాలంలో లోకంలో పడిపోయి దేవుని కొరకు బతుకుతూ దేవుని కొరకు మంటగా వేస్తూ దినములో నేను మనిషి అందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను, కుమార్తెలు ప్రవచించారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ రోజు సాగని ప్రభావం మిమ్మల్ని విడిపించినారు. భయంకరమైన సైతాన్ని శక్తి వెళ్ళిపోయింది. ఈ రోజు మీరు ఇచ్చిన విడుదల తెలుస్తుంది. బలమైన ఆత్మ పొందుకుని దాకా అగ్ని పొందుకో, అగ్ని పొందుకో, అగ్ని బలంగా పొందుకో. Holy Spirit, thank you, Holy Spirit. రండి పర్సన్ ఒకరి తర్వాత చేపించుకున్నాడు మనసు తీరిగా పెట్టుకోండి. దేవునికి రోజుమైన ఏ తప్పులోపులు ఉన్న క్షమాపణ అడగండి, పరిశుద్ధపరచుకోండి. ఏ సున్నామో ఏసే రక్తంలో కడగబడండి, పరిశుద్ధపరిచింది. ఈ అతగారిని పరిశుద్ధపరచండి. ఈ రోజు కూడా తప్పితో తండ్రి మీ వాక్యం వినండి అయ్యా. బలిస్తున్న దూరగా మీరు మనుషులు అందరి మీద మీ ఆత్మ కుమరికి జరగాలి. మీ ముద్ర వేసుకోవాలయ్యా. అయ్యా మీ ముద్ర లేకపోతే శ్రమల కాలం ఉండలేదయ్యా. మీ పరిశుద్ధ సజీవ దేవుని ముద్ర ఈ బిడ్డ మీద దిగును గాక. రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పొందుకో. అగ్ని రిలీజ్ చేస్తున్నాడు నీ మీద. పరిశుద్ధాత్మ అగ్ని రిలీజ్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ కావాలన్నా అభిషేకం సమస్యలో ఉన్నాడు. దేవుడు ఇచ్చినాడు. పొందుకో.
పొందుకో బిడ్డ పొందుకో కుమార్తె బలంగా పొందుకో సంఘంలో దేవుడు దిగి వచ్చి ఉజ్జీవంగా ఇస్తున్నాడు పొందుకో ఎవరెవరు కాలంలో పొందుకొని అందరూ పొందుకోండి ఏమో బలగినతోంది నీకేం బలగినతోంది ఈరోజు నుండి విడుదల కలిగిన కాక శరీరంలో కడుపులో ఇప్పుడే ఈ రోజే తల్లికి విడుదల కలిగిన సాక్షి చెప్పాలి దేవుడు నేను విడిపిస్తున్నాడు ఈ రోజు నీకున్న బంధువులు తెంచేస్తున్నాడు ఈ రోజు నుండి నీకు విడుదల కలుగుడు కాక తండ్రి కుమార పరిస్థితులను ఆశీర్వదిస్తున్నాడు అక్కడ పక్కన పోయి అగ్ని పొందుగా ఆ తమ్ముడి దగ్గర పో రామ సంవత్సరం గారు అంటే దేని కొరకు అది నీ ఒంట్లో నొప్పిలు అమావాస్య పౌర్ణమి వస్తూ నొప్పి ఎక్కువ ఉంటుంది చాలా కష్టపడుతున్నాడు సైతాన్ ప్రభావం ఎక్కువ ఉంది ఈ రోజు విడుదల నడిపిస్తారు లోక సంబంధమైన ఏ క్రియలో దేవుని సంబంధం కుటుంబంలో తల్లి ఎవరు ఉన్నారు కుమార్తె లేదా ఎవరు లేదండి ఉంటుంది దేవుని మీద పాపం కూడా సమయం ఏ తప్పులు ఉన్నా సమయం క్షమించిన వరకు నీకు విడుదల కనుమూసుకుని ఏసయ్యా నన్ను క్షమించండి మీ రక్తంతో కడగని కాదు చిన్న ప్రార్థన చేయండి ఈ తల్లి మీద ఉన్న తండ్రి దురాత్మ శక్తిని వేస్తున్నాము ఆజ్ఞాపిస్తున్నాను దూరంగా ఉండండి పక్కనండి ఎన్ని సంవత్సరంగా ఉన్నాను శత్రు క్రియలు ఈ కుటుంబంలో లయమైపోవును గాక నీ బిడలు తండ్రి విడుదల కలుగును గాక ఈ కుమార్తె బయట వచ్చును గాక ఈ సైతాన్ రా బయటికి ఎంత పోరాడుతున్నాను ఈ బిడలో ఉండడానికి అధికారం లేదు దేవుని సంఘం ఇక్కడ ఏసే దిగి వచ్చిన సంఘం దేవుడే దిగి వచ్చినాడు ఇక్కడ మాట్లాడు రివి పరిశుద్ధాత్మదేవా తాకండి డాడీ ఈ తల్లిలో ఉన్న కత్తులు తెంచబడాలి ఆ దురాత్మ శక్తులు పడిపోవాలి రివి కబా ఓ రబాబాబాబాబాబా పరిశుద్ధ దైవమా మీకే విడుదల తండ్రి కుమార్తె విడుదల కలుగును కాక జీసస్ నేమ్ రబా షబాబాబాబా బయటికి వేస్తున్నాము తండ్రి కుమార పరిశుద్ధ ఓపెన్ చేస్తాను తండ్రి కుమార విడుదల బాబా వసత్ బిడని ఏం పని చేస్తుంది దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పు నీకు చూపిస్తున్న దర్శనం చెప్పు నువ్వు ఒంటరిగా పడుకున్నప్పుడు అది రోడ్డు మీద తిరిగేటప్పుడు నీ ఇంట్లోకి వచ్చినది అది దీంట్లో ఒంటరిగా పడుకున్నప్పుడు అది రోడ్లో తిరిగేది నీ ఇంట్లో వచ్చింది నీ దగ్గర రోడ్డు మీద తిరుగుతా ఉండడానికి లోపల తెచ్చుకున్నా ఏస్తున్నాము ఒంటరిగా నామంలో యేసు శక్తి ఇంట్లో ఉంటుంది దేవుడు చూపిస్తున్నాడు దర్శనం యవనులు దర్శనము కలుగును నా మాట నెరవేర్చబడి సీయోను సంఘంలో ఆ యవనుడు దర్శనం చూస్తున్నాడు నీ ఇల్లుని చూస్తున్నాడు నీ ఇంట్లో అది దాక్కుని ఉందిట నీ ఇంట్లో దాక్కుని ఉంది యేసు నామంలో అది పోవాలని ప్రార్థన నువ్వు అడుగు యేసయ్యా యేసు నామంలో మాట్లాడు నేను చెప్పాను యేసు నామంలో నా ఇంట్లో దాగున్న సైతానా
యేసు నామములో బయటికి వెళ్ళిపో. బాగా గద్దించుదాన్ని. యేసు నామములో బయటికి వెళ్ళిపో. నా మీద నీకు అధికారం లేదు, నా మీద అధికారం లేదు. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి విడిపించండి, విడిపించండి. నీ నామానికి మహిమ కలుగును. తెలియదు అది తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయ్యగారు మీరు ప్రార్థన అభిషేక్ కుమార్ గారు పంపి లేదు దాసబాబు గారిని ప్రార్థన ఆరోగ్యం పాలనగా ఈరోజు వేసే సంఘానికి తక్కువగా మీకు అన్ని నార్మలైపోతాయి. సాక్షి చెప్తారు. ఎక్కడ మన జరిగిస్తున్న ఈ పెద్ద సాక్షి చెప్పాలి. ఎవరు కూడా సాక్షి చెప్పకుండా ఉండగానే దేవుడు బలమైన కార్యం చేస్తున్నాడు. శరీరంగా ఉన్న తండ్రి బీపీ షుగర్ని వేస్తున్నామో బంధిస్తున్నాను. ఈరోజు తండ్రి విడుదల మీరే దిగువచ్చి కలిసిన పరిచయ ప్రభ కుమార్తెని తండ్రి విడిపిస్తున్నారు, స్వస్థపరుస్తున్నారు. విడుదల కలుగునుగాక. ఏసునామములో రబ శబ కబ 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 కొద్దిగా విడుదల కలుగున బలముగా నడు నెత్తి అరి కాలువకి కలిగి పరిపూర్ణ స్వస్థత ఏసునామములో కలుగునుగాక 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 కలుగునుగాక. టచ్ ఆ తమ్ముడు గారు ప్రార్థన అభిషేక్ గారు వచ్చాడు. ఏది ఉందో బయటికి రావాలి, బయటికి రావాలి. ఇక్కడ బలిపీఠంలో వేసే ఉన్నాడు. ఇక్కడ సింహాసనాసనుడుగా ఉన్నాడు. ఆయన ఉంటున్నాడు, ఆయన విడుదలేస్తున్నాడు. ఏసు రక్తం ఏసు నామంలో తండ్రి ఈ అక్కమైన ఉన్న ఖర్చు తెలుస్తున్నానయ్యా. ఈ అక్కమైన పనిచేస్తున్న ప్రతి బలహీనత ఏ అపవాది ఏసునామం బయటికి బయటికి వచ్చిందా బయటికి దొబ్బుతుంది, నన్ను దొబ్బుతుంది, నా వేలు పెట్టుకుని దొబ్బుతుంది. బయటికి రా, వచ్చేసేయ్ వచ్చేసేయ్. టచ్ ఆ తమ్ముడు వెళ్ళిపోయి ఏస్తున్నాము. ఈరోజు అగ్ని దించుతున్నాను. పరిశుద్ధాత్మ అగ్ని అమ్మగారి మీద దిగును కాక. అభిషేకం అభిషేకం వాళ్ళు దింపినండి. అగ్ని అభిషేకం దిగుతుంది. కడుపులో భాష ద్వారా ఇచ్చినాడు దేవుడు. మాట్లాడు 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 బలంగా మాట్లాడు. దర్శనం ఇస్తాంటున్నాడు నీకు. పొందుకో పొందుకో. ఈ కుటుంబంలో జరగడానికి చూపించబోతున్నాడు. యేసు మహారాజు పట్టణంలో జీవన సంఘంలో దేవుడు అన్ని వరంలో ప్రవచన వరం ఇస్తున్నాడు, భాష వరం ఇస్తున్నాడు, దర్శనం ఇస్తున్నాడు. పొందుగా వేస్తున్నాము. ఇది
దేవా నింపండి రాజు, నింపండి రాజు, నింపండి రాజు, ఇప్పుడు నింపండి కలిసి కావాలి. ఇది వస్తుంది వస్తుంది, ఏ టెన్షన్ పడవద్దు. దేవుడే ఇస్తాడు, నీకు దించుతున్నాడు. వచ్చింది ఈరోజు మన ద్వారా పొందుకున్నావు, బాగా ప్రార్థన చేయమా, దేవుడు ఎక్కువ వచ్చాడు. అభిషేకం పొందుకున్నావు మా పరిశుద్ధి కాదు. మళ్ళీ వేస్తున్నాము ప్రతి నొప్పిలు బలంగా తీసుకొచ్చిన సైతాన్ని వేస్తున్నాము కట్టుకున్నాం. ఇప్పుడే విడుదల చేస్తున్నాం. వేస్తున్నాము బయటికి పో, బయటికి జీసస్ని జీసస్ని పో బయటికి. టచ్ టచ్ దాన్ని అంత కొట్టి వేస్తున్నాం. కలిగి విడుదల కలిగినగా ఇప్పుడే వేసే తాగుతున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీకున్న ప్రతి నొప్పిలు బలహీనతలు సైతానికి ప్రవాహములు అంతా చేతిపాటి శక్తులు ఏది ఉన్నా నీ మీద ఏది చేసినారో యేసు నామములో నేటి విడుదల. బలిష్ఠుడైన దూరగా దిగి వచ్చిన యేసేస్తున్నాడు. సేవకుడు కాదు ఇక్కడ, దేవుడు దిగి వచ్చి తాకుతున్నాడు. నేను కాదు ఇక్కడ, దేవుడు తాకుతున్నాడు. నేను కట్లు తెంచుకున్నాడు. నేను పని చేసిన ప్రవాహం అంతా బయటికి వెళ్ళిపోవాలి. ముడుగులకి నువ్వు వెళ్ళాలి. బాబా షబా బాబా ఊరి షబా బాబా విడుదల పొందుకో పొందుకో. బయటికి రా బయటికి రా బయటికి రా. ఇది ఏంది చెప్పు? ఇది ఏంది ఏంది చేతులు? నా చేతులు ఏముంది చెప్పు? ఏమి పరిచర్య చెప్పు? ఇది ఎవరు చేస్తున్నారు పరిచర్య? మాట్లాడు. రిబి షబాబా రీ బాబా ఊ రహమాన దూరబా. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎవరున్నారు ఇక్కడ? మాట్లాడు, నో తెరిచి మాట్లాడు. రబాబా మాట్లాడు 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 మాట్లాడు. ఎవరు మాట్లాడు? ఏ దొంగ భాష మాట్లాడగా, దొంగ భాష మాట్లాడొద్దు. అబద్ధ భాష మాట్లాడగా, నాటకం ఆడవద్దు ఇక్కడ. ఎవరున్నారు చెప్పు? ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఎవరు దిగి వచ్చినారు? ఇక్కడ పాలూరులో ఎవరు దిగి వచ్చినారు? ఏసీ మహారాజు పట్టణంలో ఎవరున్నారు అక్కడ చెప్పు? ఎవరు చెప్పు? చెప్పు. వేస్తున్నాము చెప్తావా? నీ కాల్చేది వేస్తున్నాము, కాలుస్తాను. వేస్తున్నాము అగ్నితో కాలుస్తున్నాను. అగ్నితో కాలిపోను. మహిమ నా ఏసేకి మహిమ కలగాల. సాతానా బయటికి వెళ్ళిపో. ఎక్కడ యాక్షన్ చేస్తాను నువ్వు? దురాసం పడిపో పడిపో. అయిపోయింది టైం, నీ టైం అయిపోయింది అయిపోయింది. అభిషేక్ కుమార్ ఈ తల్లిని బాగా విడిపించింది. వేరే అది బాగా చేయండి. శరీరంలో ఏ బంధకం ఉందో, ఏ కట్టులు ఉందో మీకే తెలుసు. ఈరోజు మీరు నడిపించినారయ్యా. తల్లికి మంచి ఆరోగ్యం కలుగును కాక వేస్తున్నాము. రబా చంద్రబ కలుగును
Hallelujah, Yesu Prabha Sotram Naya. Gloria Candela Dresman. Hallelujah, Isaiah Sotram. Hallelujah, Yesaya Sotram. Gloria Candela Dresman. Hallelujah. Gloria Candela Dresman. Hallelujah, Touch, 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 touch. మంచి ఆరోగ్యం సమాధానం కుటుంబంలో శాంతి సమాధానం కలిగిన అద్భుతం తీసుకోవా కష్టపడుతున్నా నువ్వే నవ్వుతున్నావా ఇప్పుడు చూడు కదా దేవుడు కాల్చి వేస్తున్నాడు వేసి మగర దేవుడే దిగి వచ్చినాడు మామూలుగా ఆశ్రమాస పద్ధతి కాదు దేవుడు దిగి వచ్చినాడు పరిస్థితి ఆత్మ దేవుడు దిగి వచ్చినాడు రివి కబా బాబా ఓ రివి కబా ఓ రథందల రబో రివి కబా శాప ఎవరస్తులో బయటికి అక్కడ బలిబిడ్డలు ఎవరున్నారు వెనకాల చేయదలు మనం వాసన ఆశ్రయుడుగా వేసే ఉంటాడు చేయి బిగబాటు పట్టుకున్నాడు చేతులు ఫ్రీ అవుతుంది touch, touch, touch now, touch. Very good. Very good. Touch, touch. తెచ్చబడుగా వర్షాలు తాగుడుగా మాటినది కార్యం చూస్తుగా రా బయటికి వేసిన బయటికి ఏ కట్లు ఉందో నీలో ఏ దాగునుందో బయటికి వచ్చేయాలా ఉండడానికి అధికారం లేదు ఇక్కడ వచ్చేసింది ఇక్కడ దేవుని పాదానికి జీవన సంఘం దగ్గర వచ్చిందంటే అక్కడ విడుదలనే స్వస్థతనే తప్పించుకునేది నువ్వు బాబా వేస్తున్నావు బలిష్ఠుడు దూర ఏసే దిగొచ్చినాడు బలిష్ఠుడు దూరగా ఆయన కుటుంబాన్ని కాపాడుతున్నాడు ఆయన కుటుంబాన్ని కట్టుతున్నాడు అంతేకాదు అభిషేకం తీసుకుని వస్తున్నాడు ఆయన్నే పరిచయం జరిగిస్తున్నాడు ఉండడానికి
బయటకు వచ్చింది కాక ఎక్కడ దాగుతున్నా ఇప్పుడు పనిచేసి వారి శక్తి ఏ అభావాలు తెలియదు దేవుడి దగ్గర కూడా ఎక్కడ పని చేసిన నీకే తెలియదు పోరాటం నీకే తెలియదు తల్లి బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చిన వేస్తున్నాము వేసిన రక్తంలో ఓ రిలీజ్ వేస్తున్నాము టచ్ 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 అధికారులు ఏసునామములో ఆజ్ఞాపిస్తున్నారు ఈ కుటుంబంలో ఏసు క్రీస్తునామములో కలుగునుగా ఈ కుటుంబం వేసునుగా ఈ కుటుంబంలో అప్పు సమస్యలు కొట్టివేయబడునుగా దేవుడే తీర్చుడుగా మీరే మాట్లాడుగాక మీరు పిల్లలు దర్శించుడుగా పరిశుద్ధాత్మ అగ్ని పొందుకుంటుడుగా అగ్ని అభిషేకం దిగునుగా రా బయటకు వచ్చేసి ఇక్కడ మందులమ్మ ఏ శక్తి పనిచేస్తుంది ఎక్కడ పెట్టినావు ఎక్కడ పెట్టినావు బయటకు వచ్చేయాలి ఉండాలని అధికారం ఇక్కడి కుటుంబంలో నిర్వహిస్తున్నాను అది కాబట్టి ప్రార్థన చేస్తుంటే దేవుడు చూపించి ఆయన ఖర్చు పెంచి ఏమంటున్నాడు పెంచి ఇట్లాగా పోయి తెలియకుండా దేవుని బిడ్డలకి ఖర్చు వేసుకుంటారు వాళ్ళ ఉన్నది కానీ ఎక్కువ అయిపోతారు ఈ కుటుంబంలో మేలు జరగాలని చెప్పి ఎవరు ఏం చేసినా నమ్ముతున్నారు అది నమ్మకుండా ఎక్కడ బంద్ చేస్తాను తప్పకుండా ఏ సమయంలో పడిపోయింది అది సైతం అధికారం తీసుకుంటుంది
దేని వల్ల భయం ఉందో ఇప్పుడే బయటికి వచ్చింది కాక యేసు నామములో అగ్ని దిగును కాక, పరిశుద్ధాత్మ అగ్ని దిగును కాక. నేను కట్లు పెంచి వస్తున్నాను. ఓ కుటుంబంలో అసమాధానం తీసుకుని వస్తున్న సైతాన్ని ఇప్పుడే యేసు నామములో బంధిస్తున్నాను. ఓ యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాము. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు దిగుతున్నాడు. అభిషేకం దిగుతున్నాడు. బిడమైన కట్టు పెంచి వస్తాం. ఇప్పుడే నీ బలము అధికారం అంతా నగడు నామములు ఇప్పుడే పరిపూర్ణంగా విడుదల వీరి కుటుంబ ప్రార్థించి నీకు తెలియకుండా పండుగ అన్ని తీసేసి బాగా ప్రార్థన అంటే బతుకుతుంది. మొత్తంలో కడవదు న్యాయం ఉండాలమ్మా. అన్ని పిల్లలు ఏం చేస్తారు? ఎక్కడ పోయినా వాళ్ళు ఎత్తుకోవడానికి తిరిగిపోతారు కదా వాళ్ళు. ఇద్దరు పూజలు పెట్టినాయి తీసి పక్క గంట తిరిగి మనకి తిరిగిన ఇది ఎవరసలు చూపించాడు అండి. ఎక్కడ ఉందో ఏం పని చేస్తుందో ఇక్కడికి విడుదల కలగలేదు. రిక్కా పాప రోషన్ కలిగి ఉండమ్మా. మనకు అన్నం పెట్టేవాడు దేవుడే. సరియా అనిగిపోతావు జీతం తీసుకో. అక్కడ వాళ్ళు పూజ పెట్టి నేను పెట్టించే ఉంటారు. అంటే ఇచ్చినారు పెట్టుకో. చేతిలో తీసుకొచ్చుకొని పెట్టుకో. పోషించేది తెలివి ఉన్నాడు. ప్రభా ఇక్కడ పోషించిన ప్రభా తినాలంటే కూడా వేసుకొచ్చిన పోషించాలి. పరిస్థితి తల్లి కుటుంబంలో కట్లు పెంచి వస్తున్నాను. ఈ రోజు నుండి విడుదల కలుగును కాక, బలమైన అగ్ని దిగును కాక. భాషల ద్వారా పరిశుద్ధాత్మ అగ్ని ఆస్పడుతున్నావా? పరిశుద్ధాత్మ కావాలన్నా పోతే నమ్మకం దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు పరిశుద్ధంగా జీవితం లోక ఆశీర్వాదం. దేవుడు ఏదైనా ఆయన పాల్గొని పెట్టుకోవాలి. ఏదైనా నువ్వే నాకు చేయాలేసి రోజు ఆయన పాలన అన్నీ నీకు ఇస్తాను. ఈ రోజు నుండి ఇస్తే మనం పరిశుద్ధ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఇప్పుడే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం వస్తుంది కాదు. జీవన సంఘంలో మనుషులు అందమైన నీ ఆత్మ కుమరింపు జరుగుతుంది కదా. వీళ్ళంతా మా సంగతులు వీళ్ళందరూ పొందుకున్నారు. అలాగే నా కుమార్తెగా ఈ బిడ్డను కూడా ప్రార్థన చేస్తున్నాను. అభిషేకించి అభిషేకం దిగునుగా పరిశుద్ధాత్మ దేవ మీ కంచి వేయండి, మీ ముద్ర వేయండి, మీ పరిశుద్ధాత్మ ముద్ర వేయండి తండ్రి. ఈరోజు అయా సజీవ దేవుని ముద్ర అడుగుతుంది. ఆ బిడ్డ వేయండి తండ్రి. మీ కుమార్తె ఆశపడి మీ కొరకు రోషం కలిగి నిలబడి రోజు ఉపవాసం ఉండి ప్రార్థించాలి. దేవుని సన్నిధి ఎన్నో కష్టం పోతుంది. పరిశుద్ధాత్మ తింటారు. ఓకేనా? ఉపవాసం ఇంపార్టెంట్ తల్లి చెప్పిన దేని గురించి చేయాలి. శాంతి నిలబడుతుంది. ఇవ్వండి మరి ఓపెన్ చెప్పండి మరి దేని
జోసెఫ్ దర్శించండి రాత్రి శక్తి బలముగా మొర దేవుడు ఆలోచించినాడు మరి నీ మొర దేవుడు ఆలోచించాడు నీ భర్తను విడిపించి నీకు అప్పగించబోతున్నాడు ఆయన దేవుడు మాట్లాడుతున్నాడు మాట్లాడలేదు దేవుడు మీ వాక్యం విన్నారు కదా అంతే దేవుడు మనుషులు అందరి మీద ఆయన దిగి వచ్చి మాట్లాడుతున్నాడు భర్తను విడిపించి నీకు అప్పగించబోతున్నాడు సంపూర్ణ రిక్కప నువ్వు ప్రార్థన చేసే కొలది రిక్కబ నువ్వు ప్రార్థన చేసే కొద్దీ రిక్కబ నీ భర్త రాబోతున్నాడు అమ్మా రిక్కబ ఆ తమ్ముడు దేవుని తెలుసు దేవుడు రిక్కబ మీ అమ్మాయి మీ అమ్మాయి బయటికి వెళ్ళిపోయింది రిక్కబ నీ భర్త పిలుచుకు రాబోతున్నాడు అమ్మ ఎవరికి తెలుసు దేవునికి మాత్రమే తెలుసు నీ సమస్య దేవునికి మాత్రమే తెలుసు ఈ యవనస్తుడికి దేవుడు ఇచ్చిన అభిషేకం ఇదే కుమార్తెల మీద దేవుడు దిగి వచ్చి ప్రవచించే అభిషేకం ఇది అంతేకాల అభిషేకం ఇదే సియోను సంఘంలో దేవుడు దిగి వచ్చి మాట్లాడే అభిషేకం ప్రవచన నీకు చెప్తున్నాడు రిక్కబ నీ భర్తను వశపరుచుకున్నా అని చెప్తున్నా రిక్క నీ భర్తను వశపరుచుకున్నా అంటున్నాడు ఆయన రిక్కబ నీ ప్రార్థన విడిపించి తీసుకురాబోతుంది రిక్కబ ప్రార్థన చేయాలంటున్నాడు ఆయన రిక్కబ నువ్వు ప్రార్థన చేయాలంటున్నాడు నీ కుమార్తె మళ్ళీ తిరిగి రాబోతుందమ్మా రాబోతుంది దేవుడు నీతో ఉంటా అంటున్నాడు నువ్వు ప్రార్థన చేసి సక్కలాన్ని నీకు తెచ్చేపోతున్నా అంటున్నాడు ఆయన ఉపవాసం ప్రార్థన చేయమంటున్నాడు ఆయన దాని గురించి వాక్యం విన్నారా ఫుల్గా మీరమ్మా విన్నారా నమ్మినారా వాక్యం నిజమే కదా యేసునామములో చిన్న గ్రామంలో దేవుడు దిగి వచ్చినాడు మన నీలాంటి వాళ్ళు కష్టపడకూడదు నీకు దేవుడు వాళ్ళ సమస్యను తెలియపరచాలని దేవుడు ప్రతి ఒక్కరిని దర్శించాలని దేవుడు మీ కుటుంబంలో ఉన్న సమస్య ఎవరికి తెలియదు మీరు నాకు కూడా చెప్పలా కానీ దేవునికి తెలుసు కనుక అన్ని తెలియపరిచి మీకు జరగబోయాన్ని విడిపించి దేవుడి స్వస్థని తీసుకురాబోతున్నాడు నమ్మండి రావాల్సిన దేవుడు చేసి మాట్లాడిన ప్రతి మాట నెరవేర్చబడును కాక మీరు సాక్షిగా ఇక్కడ వచ్చి చెప్తురు కాదు తెచ్చారమ్మా ఈ అమ్మ ఫోన్ నెంబర్ తీసుకో ఈ బిడ్డకు దేవుడు గొప్ప విడుదల అయిపోతున్నాడు సమస్య జరిగితే నీకు వచ్చి సాక్షి అదే అది సాతానట్టు చేసిన ఈరోజు నిర్లక్ష్యం చేకూరుస్తుందని చెప్తున్నాడు ఆయన ప్రార్థన అమ్మగారు పరిచయం వచ్చింది ఇప్పుడు చెప్పాక ఇంకో రాలేదు మరి మంచిగా మీ దేవుడు తీసుకుని మీ కుటుంబానికి వదిలేస్తానే మాకు సాక్ష్యం చెప్పండి అమ్మా మీ బలగని తీసి దాని గురించి ప్రార్థన చేస్తాను ఏం కాలేదు మీరు టైం ఉన్నప్పుడల్లా ఈ ఆదివారం సండే ఇక్కడ కలవండి అమ్మగారి దగ్గరికి వచ్చి మీ అమ్మకి ఏం కాలేదని చూడండి సంతోషపెట్టండి శరీరంలో బలహీనత టచ్ టచ్ లార్డ్ జీసస్ టచ్ 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 తాకండి స్వస్థపరిచింది చేస్తున్నాడు చెప్పు తాతకి ఫోన్ చేసి వస్తే వెళ్ళారు ఇంకా అయిపోయింది ఒకసారి ఫోన్ మాట్లాడారు జగత్తుగా నమ్ముతున్నాను మళ్ళీ సాయత్తికి మందిరానికి గుడికి ఇట్లా పోయేదిగా అంటే విడుదల రాదు
ఏసే మాట సావైనా బతుకైనా దేవుని సన్నిధిలో పరిశుద్ధుల తల్లి గారు ప్రార్థన ఎప్పుడు ఉన్న పండుగ తెలిసి ఒక్కరు ఏ సైతాన్ని పని చేస్తున్నారు అందరూ కూడా ఏ సునామలో కలుగును కాక అంది ఈ తల్లి సాక్షిగా నిలబడింది ఈ తల్లి శరీరంలో కలిగి అమ్మవారి తెలియదు ఏ సూత్రులు బయటకు వచ్చిన డాడీ వెళ్తున్నారు ఇంటికి అందుకే ఫోన్ మాట్లాడాలి తాతకి ఫోన్ చేశారు. మంచి ఆరోగ్యం దయచేసి ఏ సునామం నడుస్తున్నారు తండ్రి. ఇది తీసిన వీడియో చెప్పండి ఈ మంచిగా నాకేం విజయవాడ విజయవాడ నిన్న వచ్చినారా బాకీ ఉన్నారా మీరు ఉన్నారా నమ్ముతున్నారా దేవుడు దిగి వచ్చినాడు నేను చెప్పిన వాళ్ళు నమ్ముతున్నారా వాక్యం మన తండ్రి కాదని అతి జనంలో సైతానికి దేవుని వల్ల ఎక్కువ పోరాడుతుంది దాన్ని నుంచి మనం నడిపించాలని చూడబోతున్నారు. గొప్ప మరణం 2 నెలల తర్వాత భయంకరమైన తెగులు రాబోతుంది. ఇది అంతటి నుంచి విడుదల జీవన స్థానంలో మీరు ఎప్పుడు ఈ అభిషేకం నిలబడ్డారు. ఈ అభిషేకంతోనే మీరు వెళ్ళండి. ఏది ఉన్నా కూడా అన్ని చేసేస్తారు. రోజు ప్రార్థన చేస్తాం. మీకున్న బంధకాలు తెంచేసి ఏ విషయంలో దేవుడే మాట్లాడతారు. జోసఫ్ ఎప్పుడు కొరకు ప్రార్థన చేస్తాను, కుటుంబానికి కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు ఏం బయలుపరుస్తాను ప్రార్థన చేస్తాను. ఇద్దరిని ప్రభావ ఎంతో 3 నెలల కొరకు కోర్టు కేసు పోరాటం ఎందుకొరకు సైతం తెచ్చిపెడుతుందో ఈ రోజు కూడా వీరు బయలుపరుస్తుంది. కుటుంబాన్ని బయలుపరుస్తుంది. కుటుంబంలో సమాధాన శాంతి వచ్చిన కాదు పరిస్థితిలో ఉంటున్నారు. ఈ బిడ్డలకు తండ్రి మీరు గొప్ప అద్భుతం చేయండి. నిన్న రాలేకపోయినా ఈరోజు ఇస్తున్నారు. మీరే నడిపిస్తున్నారు. ఇది కూడా అద్భుతం చేసే దేవుడు, మిమ్మల్ని నడిపించుకున్న దేవుడు ఆయన. ఈ రోజు కూడా మీరు వెట్టి చేత పంపాడు, మీకు విడుదల ఇచ్చినే పంపిస్తాడు. గొప్ప దేవుడు ఆయన. కట్లు పెంచుతున్నాను, ప్రతి కట్లు పెంచుతున్నాను. విధమైన కట్లు పెంచేస్తున్నాను ఈరోజు. జీసస్ టచ్ 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 ఎక్కడ కట్లు వేసి వెళ్ళిపో బయట. టచ్ కుటుంబాల నుంచి బయలుదేరి టచ్ బలమైన విడుదల కావాలి. కుటుంబాన్ని ఈరోజు ఏంటంటే ముగింపు మగవారి ప్రవాహంలో ఎక్కడ ఏ చేతిపాటి శక్తులు మందల శక్తులు ఏది పరిస్థితి విడుదల కలగాలి. నేను తెలియపరిచాను. యక్షగానంగా దర్శన వారం కలిగిన ఇప్పుడే ఈ బిడ్డలకు చూపిస్తుంది కాదు. అనియా ఎక్కడ జరగాలండి? వివేచన వారం